श्रीगुरुभ्यो नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। हरि ओम्। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसंस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। हरि ओम। నిన్న మనం విరాట్ పురుషుడి యొక్క అంగములు చూసాం. దీలోకం శిరస్సు అని, సూర్యచంద్రాదులు కళ్ళు అని అవన్నీ చూసాం. పృథ్వీ అనేటిది పాని. ఈ అంగములన్నీ చూసిన తర్వాత వీటి గురించి ప్రకటిత వేదాలే వాక్కులని చూసిన తర్వాత ఈయనే మా అందరిలో ఉంటూ శ్రోత మంత విజ్ఞాత ద్రష్ట అని చెప్పుకున్నాం. చూసేవాడు, ఆలోచించేవాడు, ఆయన్ని వాడే అని చెప్పుకున్నాం. అది అంతేకాకుండా ఈ పంచాగ్నుల ద్వారా సంసారంలోకి ప్రవేశించి జీవిస్తున్నటువంటి జీవులందరూ కూడా ఆ పురుషుడి నుంచే వచ్చిన వాళ్ళు అని చెప్తున్నారు. అంటే ఆ పురుషుడి నుంచే ఈ సమస్తమైన జీవకోటి ఉద్భవించింది పంచాగ్ని ద్వారా. పంచాగ్నుల ద్వారా ఈ భూమి మీదకి అవతరించినటువంటి జీవులందరూ కూడా, స్థూల శరీరాన్ని ధరించినటువంటి జీవులందరూ కూడా పంచాగ్నుల ద్వారా ఆ తత్వం నుంచే బయటకు వస్తాయి. వాళ్ళు అక్కడి నుంచే ఉద్భవించి ఈ భూమి మీదకి దిగి పడుతున్నారు, భూమి మీద పడుతున్నారు చెప్పుకోవచ్చు. అని జరిగింది. ఇప్పుడు పంచాగ్ని అంటే ఏమిటి? ఇది ఇప్పుడు మంత్రం. తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్యః ఔషధయః పృథివ్యాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్ సంప్రసూతాః. తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్యః ఔషధయః పృథివ్యాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్ సంప్రసూతాః. ఇప్పుడు ఈ పంచాగ్ని అంటే ఏమిటి? మనం నేను చెప్పుకున్నాం. పంచాగ్ని అంటే ఏమిటంటే, పంచాగ్నుల ద్వారా అంటే ఏమిటంటే, మనిషి శరీరం వదిలిన తర్వాత ఈ పంచాగ్నుల ద్వారా
మొదటి మెట్టు, రెండవ మెట్టు, మూడవ మెట్టు, ఇలాగా 4-5 మెట్లు ఉంటాయి. మెట్లు అంటే ఓ, 2 పైకి ఎక్కడం, మూడోది అక్కడ ఉండడం అలా అనుకోండి, ఏదో మళ్ళీ తిరిగి రావడం, ఈ ఒక సర్కిల్, అది ఒక చక్రం. ఈ జీవుడు ఆ ల- ఆ చక్రం చుట్టూ అంటే ఆ స్టెప్స్ చూసి ఫాలో అవుతూ ఆ కేంద్రాల ద్వారా వస్తూ మళ్ళీ జన్మెత్తుతాడు. ఏమిటది అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మొట్టమొదటి మంత్రం చూడండి, 5 యజ్ఞాలు చెప్పుకున్నాం తర్వాత, అంటే మంత్రం వస్తుంది. తస్మాత్ పరస్మాత్ పురుషాత్ ప్రజా అవస్థాన విశేష రూప అగ్ని. ఇక్కడ ఆ పురుషుడి నుంచే ఆ పురుషుడి నుంచే అగ్ని పుట్టింది. ఇక్కడ అగ్ని అంటే ఏంటంటే స్వర్గలోకము, ద్యులోకము లేదా స్వర్గలోకం. ఇప్పుడు స్వర్గలోకాన్ని దేంతో పోల్చారు? అగ్ని. సో మొదటి అగ్ని ఏమిటి అక్కడ? స్వర్గలోకం. ఆ పురుషుడి నుంచే ఈ అగ్ని పుట్టింది. స్వర్గలోకం అనేటువంటిది అగ్ని పుట్టింది. స్వర్గలోకం అంటే ఏమిటిట? ప్రజా అవస్థాన విశేష రూప. స్వర్గం అనేటువంటిది ఈ జీవుల యొక్క పరిణామంలో, ఈ సంసార చక్రంలో పడి తిరుగుతున్నటువంటి జీవులకి స్వర్గం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి విశ్రామం తీసుకునేటువంటి జగ లోకం. ప్రజా అవస్థానం అంటే ట్రాన్సిట్ రెసిడెన్స్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో అతిథి గృహాలు ఉంటాయి కదా, అతిథి గృహాలు లేకపోతే విశ్రామ గృహాలు ఉంటాయి కదా. అలాగే జీవుడికి చాలా చాలా నిగూఢమైన రహస్యం ఇది. ప్రజా అవస్థాన విశేష రూప అంటే అసలు ఈ జీవులందరికీ కూడా ఈ ఆ స్వర్గం చూడండి. ప్రతి జీవి కూడా నార్మల్గా చూసుకుంటే ఆ ఇక్కడ స్వర్గం అంటే చాలా ఒక పెద్ద రేంజ్తో ఉన్నటువంటిది, అందులోనూ చాలా ఉన్నాయి. కానీ ప్రతి జీవి కూడా మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం ధరించే లోపల ఒకానొక లోకంలో, ఒకానొక తలంలో, ప్లెయిన్ లో విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే అసలు విశ్రాంతి అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత, నేను ముందు సాధారణమైన భాషలో చెప్తున్నాను, తీసుకున్న తర్వాత ఇక్కడ అంటే ఉపనిషత్తుల్లో ప్రస్తావించినటువంటి విషయాలు ఇతర చోట్ల ప్రస్తావించినటువంటివి, మహాత్ములు చెప్పినటువంటివి అవన్నీ క్రోడీకరించి చెప్పుకుందాం కొంతసేపు. ఎప్పుడైతే ఇంకా ఉపనిషత్తు ఏముంటుంది, శరీరం విడిచేటప్పుడు జీవుడు ఎప్పుడు విడుస్తాడట శరీరాన్ని? వచ్చే జన్మకి పొందాల్సినటువంటి శరీరం లభ్యమైన తర్వాత ఈ జీవుడు వదిలేస్తాడు ఉంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ శరీరం నుంచి వదిలిన వెంటనే మరో శరీరంలోకి నేరుగా వెళతాడు అని అర్థం కాదు. అక్కడ మధ్యలో ఒక కాలం ఉంటుంది. కానీ ఈ శరీరం ఆ శరీరం వదులుతున్నప్పుడు వచ్చే జన్మకి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ తయారవుతుంది. ఇప్పుడు అది లేకుండా ఇంటిలోంచి ఎవడు బయటికి రాడు కదా. యాత్రకు వెళ్తున్నాం, ఈ ఊరిని వేరే ఊరికి వెళ్తున్నాం, మామూలుగా ఏమిటనుకుంటాం, ఎక్కడ హోటల్ బుక్ చేసుకోవాలి ఏమిటి, మామూలుగా అక్కడికి వెళ్ళి వెతుక్కుందాం, ఆ పద్ధతి ఇక్కడ కుదరదు. కాబట్టి ఒక విధమైన ఒక నిర్ధారణ అవుతుంది. అంటే ఈ విధమైన జన్మ తీసుకుంటాం, ఈ విధంగా ఉండాలి, ఒక మోటామోటి అంటాం హిందీలో, సుమారుగా ఒక నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత ఒక బ్లూ ప్రింట్ నిర్ణయం, ఒకటి అవుట్లైన్ ఫార్మ్ అయిపోతుంది. అది అర్థం అక్కడ. వచ్చే శరీరం ఇక్కడ శరీరాన్ని వదిలి వెంటనే వచ్చే జన్మ శరీరం రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు వదులుతాడు జీవుడు, శరీరాన్ని వదిలి ఆ శరీరాన్ని పట్టుకుంటాడు అనేటువంటి ఉపనిషత్తు వాక్యం యొక్క అర్థం ఇది. అయిన తర్వాత ఇక్కడ
విశ్రామం తీసుకుంటాడు. విశ్రామమే స్వర్గం. ప్రతి జీవి కూడా స్వర్గం అంటే స్వర్గలోకం ఉంది, లేదని కాదు. కానీ అంత పెద్ద పుణ్యం చేసి చేయకపోయిన వాడు చేయనప్పటికీ కూడా చూడండి, ఒక బండి యూటర్న్ తీసుకోవాలనుకోండి, ఆ యూటర్న్లో కొంతసేపైనా మెల్లగా ఆగాల్సి వస్తుంది కదా, అంటే ఎంత నెమ్మది అవుతుంది కదా. అదేవిధంగా ఇతను కూడా ఈ శరీరాన్ని మళ్ళీ కొత్త శరీరం తీసుకునేటప్పుడు బ్లూ ప్రింట్ అవుట్ లైన్ తయారైపోయింది ముందే, శరీరం వదులుతున్నప్పుడే ఆ యొక్క డ్రాయింగ్ తయారైంది. తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు కొంతసేపు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఉపక్రమిస్తాడు, విజృంభిస్తాడు వచ్చే జన్మ తీసుకోవడానికి. అప్పుడు ఈ బ్లూ ప్రింట్ని అనుసరించి ఒక మోటామోటీ హిందీలో చెప్పుకుందాం, సుమారుగా ఒక అవుట్లైన్ డ్రా అయింది కాబట్టి దాన్ని అనుసరించి ఈ జన్మకి అంటే ఏ వాసనల్ని వీడు ఖర్చు చేసుకోవాలి వచ్చే జన్మలో, చాలా ఉన్నాయి సంచిత కర్మ. అందులో కొంత భాగం బయటికి లాగాడు. అవన్నీ కూడా ఖర్చు చేసుకోవడానికి, అనుభవించడానికి, సుఖ దుఃఖాలు పొందడానికి ఈ బ్లూ ప్రింట్ అవుట్లైన్ని బట్టి ఏ గర్భంలో మళ్ళీ ప్రవేశిస్తే, ఏ కుటుంబంలో పుడితే, ఏ వాతావరణంలో పుడితే నా కర్మని నేను ఖర్చు చేసుకోవడానికి, వాసనలు ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అన్నటువంటిది అది దేవతలు కొంతమంది నిర్ణయిస్తారు, వీడికి సహాయం చేస్తారు. అదిగో అదొక చాలా మంది ఉన్నారు దేవతలు అక్కడ. వాళ్ళు ఏమంటారు, ఇది నీ బ్లూ ప్రింట్ కాబట్టి, నువ్వు ఇది కాబట్టి, ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా తీసుకోవాలి కాబట్టి అని చెప్పి ఇక్కడ తీసుకో అని చెప్పి, ఆ కర్మ అనేటువంటిది లోపల నుంచి కర్మ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు మొట్టమొదటి, అన్నిటికన్నా మూలంగాను. అందరికీ ఆశ్రయం అధిష్టానం ఆయనే కాబట్టి ఆయనే నిర్ణయిస్తాడు. ఈ దేవతలు అనేటువంటి వాళ్ళు పరిచారకుల్లాగా ఆయన ఆదేశాలను అనుసరించి వీడికి అవన్నీ చెప్పి, వీడికి ఆ బుద్ధిలో వీడు మళ్ళీ ఆ బుద్ధిని పుట్టించి ఆ జన్మ తీసుకుందాం, ఆ విధంగా తీసుకుందాం అని చెప్పి జన్మ తీసుకుంటాడు. ఆ పరిస్థితులు ఇంత తతంగా ఉంటుంది ప్రతి జన్మకి కూడా. ఎక్కడ పుడితే నా వాసనలు ఖర్చు అవుతాయో అది. ఇది కాబట్టి ఇక్కడ ప్రజా అవస్థాన విశేష రూప అంటే స్వర్గం అనేటువంటిది మొదటి అగ్ని. ఈ సంసారంలో ఉన్నటువంటి జీవులు జన్మ ఎత్తక ముందు, చనిపోయిన తర్వాత ఏదో కొంచెం పాపం, ప్రతి జీవుడు ఏదో పుణ్యం చేస్తుంటాడు కదా, దాన్ని అనుభవించడానికి కొంతసేపు స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతసేపు అవస్థాన రూపంలో ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి స్థానం తీసుకున్న తర్వాత దాన్ని మొదటి అగ్ని అన్నారు. ఇప్పుడు మొదటి అగ్ని ఏమిటి రాసుకోండి. మొదటి అగ్ని ద్యులోకము లేదా స్వర్గలోకము. మొదటి అగ్ని, అది మొదటి అగ్ని. దీన్ని ఏమన్నారు? స్వర్గలోకం. అదేమిటది? విశ్రాంతి తీసుకునేటువంటి స్థానం. ఎప్పుడు? జన్మ ఎత్తక ముందు, మళ్ళీ మరో జన్మ ఎత్తక ముందు విశ్రాంతి తీసుకునేటువంటి స్థానం స్వర్గం. అది మొదటి అగ్ని. సహ విశేష్యతే, ఆ అగ్ని గురించి విశేషణం అంటే అసలు అగ్ని గురించి ప్రస్తావిస్తున్నారు. అంటే ఏమిటో వివరిస్తున్నారు శృతి. ఏమిటది? సమిధో యస్య సూర్య సమిధ ఇవ సమిధ సూర్యేణ హి ద్యులోక సమిధ్యతే. ఇప్పుడు ఆ అగ్ని అనే మొదటి అగ్ని ఏది? స్వర్గం. ఆ స్వర్గానికి సమిధ ఎవరుట? సూర్యుడు. అంటే సూర్యుడు సమిధలాగా ఉన్నాడు ఈ మొదటి అగ్నికి. మొదటి అగ్ని అంటే ఏమిటి? స్వర్గం. అలా బాగా వెలగాలి వెంటనే. మొదటి అగ్ని అంటే స్వర్గము. మళ్ళీ ఈ అగ్నికి ఆ సూర్యుడు ఏమిటండి? సమిధ. ఇది అగ్నిగా చూడొద్దు. మొదటి అగ్ని అంటే సూర్యుడు అని అర్థం, స్వర్గలోకం అని అర్థం. ఈ స్వర్గలోకానికి సమిధ ఎవరు? ఫ్యూయల్. సమిధ అంటే ఫ్యూయల్. ఎవరు అంటే సూర్యుడు. అదేమిటండి అంటే సూర్యుడే ఈ ద్యులోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సమిధ ఏమిటవుతుంది? తాను కాలుతూ కాంతినిస్తుంది కదా, అలాగే ఆ సూర్యుడు వెలుగుతూ
ఆ స్వర్గాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అది సన్ ఈజ్ బర్నింగ్ అండ్ ఇల్యూమినింగ్ ది స్వర్గలోక, హెవెన్. కాబట్టి దాన్ని సూర్యుడిని దేంతో పోల్చారు? సమిధతో పోల్చారు. అయితే ఈ ద్యులోకానికి, ఏ ద్యులోకానికంటే స్వర్గానికి సూర్యుడే సమిధగా ఉన్నాడో, సమిధో యస్య సూర్య అగ్ని, యస్య సూర్య సమిధ. దేనికైతే ఏ స్వర్గము ఆ స్వర్గానికి సమిధ ఎవరు? సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి అది అయింది. తర్వాత ఇంకా విషయం మాట చెప్తాను మీకు, చెప్పిందో లేదో నాకు తెలియదు. చాందోగ్యోపనిషత్తులో అందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. మామూలుగా 6, 7 చెప్పుకుంటారు, ఎక్కువగా 6వ అధ్యాయం చెప్పుకుంటారు. తత్వమసి మహావాక్యం అందులో ఉంటుంది కాబట్టి 7 బాగుంటుంది, భూమ విద్య 8 బాగుంటుంది. ఆ మధ్య ముందు 5 ఉన్నటువంటి 5 అధ్యాయాలు ఉపాసనలు అనమాట. అందులో ఒక భాగం ఉన్నది. సూర్యుడు ఏ లోకంలో ఎటు నుంచి ఉదయిస్తాడో ఉందండి. ఏ లోకంలో సూర్యుడు ఎటు నుంచి ఉదయిస్తాడు అంటే మన భాష, మన దిక్కులతో పోల్చుకుంటే ఏదో ఒక ప్రమాణంగా తీసుకుని మన దిక్కులు పెట్టుకుని, అంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఈ 4 దిక్కులు పెట్టుకుని, అలాగే అవాంతర దిశ అంటే ఈశాన్యము, నైరుతి, వాయువ్యము, ఆగ్నేయము, ఈ అవాంతర దిశములు అంటే 8 దిక్కులు ఉన్నాయి. ముఖ్యంగా 4 తీసుకుందాం ముందు. మనకి ఒక్కొక్క లోకంలో, కొన్ని లోకాలలో సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తాడు. అంటే మన దృష్టిలో చూసుకుంటే, మన లోకంతో పోల్చుకుంటే మనకి ఉత్తరం అయింది, కానీ వేరే లోకంలో అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉత్తరం నుంచి. అంటే ఆ ఉత్తర దిక్కు అనేటువంటిది ఆ లోకంలో తూర్పు అయింది. ఏ ఏ లోకాల్లో సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నాడు, ఏ లోకంలో సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తున్నాడు, ఏ లోకంలో సూర్యుడు తర్వాత దక్షిణాన ఉదయిస్తున్నాడు. మన భూలోకంలో సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నటువంటి దిక్కును తూర్పు అన్నాం. తూర్పును ఉదయించడం కాదు, ఉదయిస్తున్న దిక్కును తూర్పు అన్నాం. సరే, తూర్పును ఉదయిస్తాడు అంటాం మనం. ఆ భాషలో కొంచెం లోపమే అయితే చెప్పుకోవడం. తూర్పును ఉదయించడం కాదు, సూర్యుడు ఉదయిస్తున్నటువంటి దిక్కును తూర్పు అన్నాం. కానీ దీంతో మనం ప్రమాణంగా తీసుకుని చూసుకుంటే ఒక్క లోకంలో ఉపనిషత్తు ఏముంటుంది? కొన్ని లోకాల్లో ఇక్కడ ఉదయించాడు, అక్కడ ఉదయించాడు, ఇక్కడ ఉదయించాడు అని. స్వర్గంలో ఎక్కడ ఉదయిస్తాడు అక్కడ ఉంది అందులో. అంటే ఏమిటి? ఇవన్నీ కనబడుతున్నటువంటి సూర్యుడు కాకుండా ఈ సూర్యుడికి చాలా పొరలు ఉన్నాయి. లోకాలు ఎక్కడున్నాయి? సూక్ష్మంగా ఉన్నాయి. ఈ సూర్యుడు ఎలా ఉన్నాడు? సూక్ష్మంగా ఉన్నాడు కూడా. స్థూలము ఆయన కూడా సూక్ష్మంగా కొన్ని ఉన్నాయి. ఆయన కూడా ఆయన లోపల చాలా పొరలు ఉన్నాయి. సో మనకి భౌతికంగా కనబడుతున్నటువంటి భౌతిక శరీరీ అయినటువంటి సూర్యుడు ఎవడైతే ఉన్నాడో, సూర్య భగవానుడు అనేటువంటి వాడు విరాట్ రూపుడికి భౌతిక శరీరంగా ధరించినటువంటి ఆ భౌతిక శరీరం అంటే కనబడుతున్నటువంటి సూర్యుడు ఒక శరీరం, ఆ సూర్య మండలం ఒక శరీరం, గోళం మండలం శరీరం ఆయనది. అలాగే ఆయనకి ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి లోపల. ఒక్కొక్క శరీరంలో ఆయనే ప్రకాశిస్తున్నాడు. ఏ లోకంలో అది ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుడే, సూక్ష్మంగా ఉన్న సూర్యుడు, ఆ లోకానికి సంబంధించిన సూర్యుడు ఆ లోకాన్ని ప్రకాశిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉపనిషత్తు అసలు ఎంత అంతమే కాదు. ఆయన కాలుతూ, అంటే ఆయన ప్రకాశిస్తూ సమిధలా ఉంటూ ఆ యొక్క స్వర్గాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. స్వర్గలోకాన్ని స్వర్గలోకంలో కాంతి కావాలి. ఆ కాంతికి అన్ని సూర్యుడే మళ్ళీ మూలం. ఏ సూర్యుడు? ఈ సూర్యుడే, కానీ లోపల ఉన్న పొరల్లో ఉన్నటువంటివి ఆ సూర్యుడు మన లోపల ఉన్న చైతన్యం వృత్తుల్ని ప్రకాశింపజేస్తున్నా చేస్తుంది. సూర్యేణ హి ద్యులోక సమిధ్యతే తతో హి ద్యులోకాత్ నిష్పన్నాత్ సోమాత్ పర్జన్య ద్వితీయ అగ్ని సంభవతి. అందులోంచి తతో హి ద్యులోకాత్ నిష్పన్నాత్, ఆ దేవలోకం నుంచి, అంటే దేవలోకం
సూర్యుడిచే ప్రకాశం పడుతుంది కదా, ఆ ద్యులోకం నుంచి ఆవిర్భవించినటువంటి నిష్పన్నాత్, ద్యులోకాత్ నిష్పన్నాత్ సోమాత్, చంద్రుడు పుట్టాడు. చంద్రుడు పుట్టిన తర్వాత చంద్రుడు కారణంగా పర్జన్య అనేటువంటిది వస్తుంది, వర్షం. చంద్రుడు సోముడు కారణంగా కలిగేటువంటి వర్షం, వర్షం అనేటువంటిది ద్వితీయ అగ్ని. ఈ వర్షం అనేది రెండవ అగ్ని. సో మొదటి అగ్ని ఏమిటి? మొదటి అగ్ని మనకి ఏం చెప్పుకున్నాం? సూర్యలోకం. కాబట్టి రెండవ తతోహి ద్యులోకాత్ నిష్పన్నాత్ సోమాత్ పర్జన్యో ద్వితీయ అగ్ని సంభవతి. మేఘం అనుకోండి, మేఘం. ఆ తర్వాత తస్మాత్ పర్జన్యాత్, పర్జన్యం అంటే మేఘం. ఇక్కడ ఆ మేఘం అనేది రెండవ అగ్ని. సో మొట్టమొదటి అగ్ని సూర్యలోకము, స్వర్గలోకము. రెండవ అగ్ని మేఘము, చంద్రుడి నుంచి ఉద్భవించినటువంటి పర్జన్యం అంటే మేఘం. ఇక్కడ ఆ మేఘం అనేది రెండవ అగ్ని. మేఘం నుంచి వర్షం వస్తుంది అనుకోండి, ఆ మేఘం వల్ల వర్షం కలుగుతుంది. కాబట్టి మేఘం ఏమిటి? రెండవ అగ్ని. ఆ రెండవ అగ్ని వల్ల తస్మాచ్చ పర్జన్యాత్ ఔషధయ పృథివ్యాం సంభవంతి. ఆ మేఘాలు మళ్ళీ వర్షంగా మారి భూమి మీద వర్షిస్తుంది. ఆ వర్షముల ద్వారా మనకి భూమి మీద ఏం కలుగుతాయి? ఔషధులు పుట్టాయి. పృథివ్యాం సంభవంతి. అన్ని ఔషధాలు అంటే ఇగో ఆహారాలు, అన్నీ కూడాను, చెట్లు, చేమలు, ధాన్యాలు, అన్ని ఔషధులే. ఈ ఔషధాలు పుట్టాయి భూమి మీద. సో ఔషధాలు ఏమైంది? మూడవ అగ్ని అయింది. ఔషధాలు మూడవ అగ్ని, మేఘము రెండవ అగ్ని, స్వర్గము మొదటి అగ్ని. స్వర్గాన్ని ఏమన్నా మనం? అవస్థాన రూపం, విశేష రూప. ట్రాన్సిట్ రెసిడెన్స్, ట్రాన్సిట్ మోటల్ అంట. మోటల్ అని, మోటల్ అంటే ఏమిటి? ట్రాన్సిట్ రెస్టింగ్ ప్లేస్. మోటల్, MOTEL. రూమ్ ఇస్తారు, 5-6 గంటలు పడుకోవచ్చు, భోజనం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ మూడవ అగ్ని వచ్చింది. మూడవ అగ్ని ఏమిటి? ఔషధులు సంభవంతి. ఔషధీభ్య పురుషాగ్నౌ హుతాభ్య ఉపాదాన భూతాభ్య. ఈ ఔషధులు ఏమవుతాయి? ఉపాదాన కారణం అవుతుంది, మెటీరియల్ కాజ్ అవుతుంది. ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే ముడి పదార్థం కారణం, మెటీరియల్ కాజ్. అది ముడి పదార్థం తయారైంది ఈ భోజనం. ఇది ఆ పురుషుడు ఏం చేస్తాడు? పురుషుడు అనేవాడు 4వ అగ్ని. ఈ ఔషధాలు తింటాడు, భోజనం చేస్తాడు. ఎందులో? పురుషాగ్నౌ. పురుషుడు అనేటువంటి అగ్నిలో ఈ ఔషధులు ఆహుతి చేయబడ్డాయి. అది అంటున్నారు ఇక్కడ, ఔషధిభ్య పురుషాగ్నౌ హుతాభ్య. పురుషుడు అనేటువంటి అగ్నిలో ఈ ఔషధులు ఆహుతి చేయబడ్డాయి. అంటే ఇప్పుడు భోజనం చేస్తున్నాడు. అప్పుడు అది ఏమిటైంది? ఆహారం ఏమైంది? తింటున్న ఆహారం, ఔషధులు ఉపాదాన కారణమైంది. ఉపాదాన కారణమైంది అంటే మెటీరియల్ కాజ్ అయింది. ఈ ఉపాదాన కారణం వీడు భోజనం చేసిన తర్వాత అందులోంచి ఒక రసం పుట్టి, ఆ రసం నుంచి వీర్యం, అందులోంచి ఆ యొక్క విత్తనం వస్తుంది లోపల శరీరంలో. ఈ యొక్క పురుషుడి శరీరంలో ఆ బీజం తయారవుతుంది. ఉపాదాన భూతాభ్య పుమాన్ అగ్ని. ఈ అగ్ని, పురుషుడు అగ్ని, 4వ అగ్ని. మొదటి అగ్ని స్వర్గం, రెండవ అగ్ని మేఘం, మూడవ అగ్ని ఔషధులు, 4వ అగ్ని పురుషుడు, పుమాన్ అగ్ని. ఈ అగ్ని అందులోంచి రేతస్సు సించతి యోషితాయాం. వీడు భోజనం చేసిన తర్వాత ఆ వీర్యం తయారవుతుంది, అందులో ఆహుతి, అందులో రేతస్సు, సీడ్, స్పెర్మ్, ఓవమ్, ఆ సీడ్
అన్నం నుంచే పుట్టింది అది. లోపల తయారైంది పురుషుడిలో. అయిన తర్వాత వాడేం చేస్తాడు? ఆ పురుషుడు సించతి యోషితాయాం సించతి. ఆ స్త్రీ యోనిలో వీడు ఆ బీజాన్ని నాటుతాడు. ఆ స్త్రీ యోషిత్ అంటే ఇక్కడ యోని స్త్రీ గర్భం, అదొక అగ్ని. ఆ అగ్నిలో ఈ పురుషుడు అనేటువంటి వాడు దాన్ని ఆహుతిగా చేస్తాడు. యోషితాయాం యోషితి యోషాగ్నౌ స్త్రియాం ఇది. ఆ స్త్రీలో, ఆ యోనిలో ఈ పురుషుడు ఏం చేస్తాడు? ఆ బీజాన్ని, ఆ రేతస్సుని అందులో ఒక ఆహుతిగా వేసి ఆ అగ్నిలో, స్త్రీ యోని అనే ఒక అగ్నిలో ఈ ఆహుతిని అందులో వేస్తాడు. అది స్త్రీ అనేటువంటిది 5వ అగ్ని. మొట్టమొదటిది స్వర్గం ఒక అగ్ని, తర్వాత 2వ అగ్ని మేఘము, 3వ అగ్ని ఔషధులు, 4వ అగ్ని పురుషుడు, 5వ అగ్ని స్త్రీ. ఈ విధంగా ఈ జీవుడు ఆ ఉపాదాన కారణం తయారై ఆ విధంగా జీవుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఇది సంసార చక్రం. తర్వాత యోషితాయాం యోషితి యోషాగ్నో స్త్రియాం ఇది. ఏవం క్రమేణ, ఈ విధమైనటువంటి ఈ క్రమంలో బహ్వీహి బహ్వీ మీన్స్ బహ్వ్యాహ అంటే చాలా మంది, బహ్వీహి అంటే బహ్వ్యాహ ప్రజాః బ్రాహ్మణాద్యాః పురుషాత్ పరస్మాత్ సంప్రసూతాః సముత్పన్నాః. బహ్వీహి బహ్వ్యాహ అంటే చాలా మంది, ప్రజాః ఎవరో బ్రాహ్మణాది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంటే సంస్కారాలు గుణతః, గుణ బ్రాహ్మణులు, గుణ వైశ్యులు, గుణ క్షత్రియులు, గుణ శూద్రులు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ విధంగా బ్రాహ్మణాద్యాః ఎక్కడి నుంచి పుట్టారు? పరస్మాత్ పురుషాత్ పరస్మాత్ సంప్రసూతాః సముత్పన్నాః. ఈ విధంగా ఈ క్రమంలో ఈ సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా ఆ పురుషుడి నుంచే ఉద్భవించారు. ఈ పంచాగ్నుల కార్యక్రమం ద్వారా, ఈ ఒక ప్రోసెస్ ద్వారా అందరికీ మళ్ళీ భూమి మీద. ఇది పెద్ద వ్యవస్థ. అసలు ఈ వ్యవస్థ అసలు ఎంత మనం ఆలోచిస్తే అసలుకి అర్థం కాదు మనకి. ఈ వ్యవస్థ అర్థం కాదు మనకి. అందుకే అంటారు ఈశ్వరునైనా అర్థం చేసుకోవచ్చేమో కానీ మాయను అర్థం చేసుకోలేము. మాయ ఎవరికి అందదు. అంటే ఏమిటి? విశ్వం. అందుకే సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు 3వ అధ్యాయంలో కృష్ణుడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ అఘాయుర్య మోహం పార్థ సజీవతి. తర్వాత ఏంటది? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞ బ్రహ్మోద్భవం విద్ధి. యజ్ఞ కర్మోద్భవం విద్ధి. కర్మ కర్మ యజ్ఞ యజ్ఞ సముద్భవ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం. ఈ చక్రం అంతా కూడా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ అంతా కూడా యజ్ఞంలో ప్రతిష్ఠితమైంది. అందుకనే ఈ విశ్వంలో యజ్ఞమే జరుగుతున్నది. అంటే ఆల్వేస్ సంథింగ్ ఈజ్ ఆఫర్డ్ అంటూ సంథింగ్. మనం తినే ఆహారం అదొక ఆహుతి. మనం ఏం మాట్లాడినా అదొక ఆహుతి, చేసిన అదొక ఆహుతి. దేని యందో సమర్పింపబడుతున్నది యజ్ఞభావం. అందుచేత ఈ అంతా కూడా ఆయన పరమాత్మ నుంచే ఉద్భవించి అన్నీ కూడా సంసారం అంతా చక్రం నడుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం వచ్చాయి? ఆ పురుషుడి నుంచి చాలా వచ్చాయి. పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు. ఏంటది?
తస్మాత్ కించ కించ ఆ, కర్మ సాధనాని ఫలాని చ తస్మాదేవ ఇత్యాహ. కథం? అది ఇంకా ఏమిటి? మళ్ళీ అందులోంచే ఆ, కర్మ సాధనములు అంటే ఈ ఆ, చూద్దాం. యజ్ఞయాగాది కర్మనికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను మళ్ళీ అందులోంచే ఉద్భవించాయి. ఏ పరమాత్మ నుంచే వచ్చింది అని అర్థం. సో కర్మ సాధనాలు, మళ్ళీ ఫలానిచ, ఆ కర్మలకి ఫలితాలు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నిర్దేశించబడింది. ఈ కర్మకి ఈ ఫలితము, ఈ కర్మకి ఈ ఫలితము, ఈ కర్మకి ఈ ఫలితము, ఈ కర్మ ఈ ఉద్దేశంతో చేస్తే ఈ ఫలితము, ఇదే కర్మ వేరే ఉద్దేశంతో చేస్తే ఇది ఫలితము, ఏ ఉద్దేశంతో చేస్తే ఎలా ఫలాలు ఇవ్వాలి అని మొత్తం కూడా నిర్ధారించబడింది ఆల్రెడీ. అది దైవ శాసనం. ఆ ఫలాలు తస్మాదేవ ఇత్యాహ. దాని ఇప్పుడు చూడండి, మనకి అసలు అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు కోరిక ఉందండి, మనకి కోరిక కలిగింది. ఆ కోరికని తీర్చుకోవడానికి కర్మ చేయాలి. ఆ కర్మ విధి విధానాన్ని ఎవరిచ్చాడు మనకి? ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడే చెప్పాడు, నీకు ఇది కావాలా, ఇది చెయ్యాలి, ఇది చేసే విధానం ఇది, ఈ ఫలితం ఇది, ఈ భావంతో చేస్తే ఈ ఫలితం, ఇలాంటి భావంతో చేయకపోతే ఈ ఫలితం రాదు. ఈ వ్యవస్థ కూడా కర్మ ఫలితాలు, ఈ వ్యవస్థ కూడా అందులోంచి వచ్చినటువంటిది. ఇందులోంచి ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ. తస్మాదృచ సామయజూంషి దీక్షాః యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ సంవత్సరస్య యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః. తస్మాదృచ సామయజూంషి దీక్షాః యజ్ఞాశ్చ సర్వే క్రతవో దక్షిణాశ్చ సంవత్సరస్య యజమానశ్చ లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః. అందులో వచ్చిన వేద మంత్రాలు, వేద కర్మకాండ అంతా. తస్మాత్ పురుషాత్ రుచః, రుగ్ మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు. ఋగ్వేద మంత్రాలు అంటే ఏమిటి? నియత అక్షర పాద అవసానాః గాయత్ర్యాది ఛందో విశిష్టాః మంత్రాః. ఇక్కడ ఋగ్వేద మంత్రాలు ఒక క్రమబద్ధంలో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఛందస్సు కాకుండా ఒక్కొక్క పంక్తిలో నిర్ణీతమైన అక్షరాలు ఉంటాయి. గాయత్రి ఛందస్సు లో మొదటి లైన్లో 8, రెండో దాంట్లో 8, మూడో దాంట్లో 8 ఉండాలి, మొత్తం 24 ఉండాలి. గాయత్రి ఛందస్సు. అలాగే అనుష్ఠుప్ ఛందస్సు, చాలా రకరకాల ఛందస్సులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ నిర్ణీత సంఖ్యలో ఉన్నటువంటి అక్షరాలు ఉండాలి, పాదాలు ఉండాలి. ఎన్ని పాదాలు? 3 పాదాలు, అలా ఎన్నో మొత్తానికి అవసరమైనటువంటి అక్షరాలు. ఇది ఋగ్వేద మంత్రాలు. ఎందులోంచి వచ్చాయి? అందులోంచి వచ్చినటువంటి ఆ పురుషుడి నుంచి ఉద్భవించినవే ఋగ్వేద మంత్రములు. తరువాత సామ పాంచభాక్తికం చ సాప్తభాతికం చ స్థోభాది గీత విశిష్టం. ఇది సామ మంత్రాలు. సామం అంటే ఏం లేదు, ఋగ్వేద మంత్రాలనే గానం చేయబడితే సామవేదం పుట్టింది. ఋగ్మంత్రాలని గానం చేసామనుకోండి, గానం అంటే మన ఇష్టం వచ్చినట్టు గానం చేయడం కాదు, దానికి మళ్ళీ విధానం ఉంది. గానం చేయబడదు. సామం అంటే గానం గీయతే, సమగానం అంటాం, అందుకనే సామగానం అంటాం. ఋగ్వేద మంత్రాలే గానం చేయబడితే సామవేదం అయింది. అవునా? ఇందులో పాంచభాక్తికము, తర్వాత సప్తభాక్తికం అని ఉంటుంది. భాక్తికం అంటే ఉన్నటువంటి ఒక రాగాలు. అందులో 5 రాగాలు, 7 రాగాలు భాక్తికం. కానీ మళ్ళీ చాందోగ్యంలో వస్తాయి అవన్నీ కూడా.
7 ఈ మంత్రాలు సామంత్రాల్లో పాంచభాక్తికం 5 రాగాలు, సాప్తభాక్తికం 7 రాగాలు. ఈ 5 రాగాలు అంటే ఏమిటి? దాని పేరు చూడండి. హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహర, నిదాన. వీటి పేర్లు పాంచభాక్తికం యొక్క పేర్లు, 5 పేర్లు. చాందోగ్యం మనం చెప్పుకున్నప్పుడు మేము చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అవన్నీ కూడా సామగానంలో వస్తాయి. హింకార, ప్రస్తావ, ఉద్గీత, ప్రతిహర, నిదాన. ఇవి సాప్తభాక్తికమో 7 రాగాలు. అందులో అవేమిటి? ఈ చెప్పుకున్న 5 ఇంకొక 2 యాడ్ చేయాలి. ఏమిటది? ఆది, ఉపద్రవ. మొత్తానికి ఇవన్నీ కూడా ఈ సామవేదంలో ఇవన్నీ వీటితో కూడుకుని ఉన్నటువంటి సామవేదం. పాంచభాక్తికము, సాప్తభాక్తికము ఇవన్నీ. తర్వాత స్తోభాది. స్తోభ అంటే పెక్యూలియర్ వే ఆఫ్ సింగింగ్ అనమాట. అది ఒక విధమైనటువంటి ఒక గానం, గీత విశిష్టం, గానం చేయబడేటువంటి గానం చేసే విధానం. దానికి ఈ స్తోభానికి ప్రత్యేకమైన అర్థం అనేవి లేదు, కానీ ఒక విధమైనటువంటి ఒక రాగంతో పాడతారు. ఉదాహరణకి మనకి తైత్రీయంలో వస్తుంది, ఆ ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నం ఓహమన్న అహమన్నాదోహమన్నాదోహమన్నాదః అహగ్గశ్లోకకృత్ 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 అహమస్మి ప్రథమజారుతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి అని వస్తుంది మంత్రాలు. ఇక్కడ ఆ ఊహా ఇవన్నీ కూడా స్తోభాలు, సామంలో స్తోభాలు లాంటివి. ఇలాంటివి వీటికి అర్థం అర్థం ఆ విధంగా పాడతారు. ఇవన్నీ అదే గీత విశిష్టం అంటే పాడేటువంటి విధానం. ఇది సామంత్రాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించే? మళ్ళీను ఆయన నుంచి ఉద్భవించినవే. ఎవరి నుంచి? ఆ పురుషుడి నుంచి ఉద్భవించినవే. తర్వాత ఋగ్వేదం అయిపోయింది, సామవేదం అయింది. ఇంకేమిటి? యజుర్వేదం, యజూంషి, యజుర్ మంత్రాలు. అవి ఎలా ఉన్నాయి? అనియత అక్షరపాద అవసానాన్ని వాక్య రూపాన్ని. దీనికి యజుర్వేదంలో ఒక క్రమబద్ధమైన నియమబద్ధమైనటువంటి నిర్ణీత సంఖ్యలో ఉండాలి అనే నియమం లేదు యజుర్వేదకి. ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఋగ్వేదం యజుర్వేదం. అక్కడ ఒకసారి కొన్ని వాక్యాలతో ఓం సహస్రశీర్ష పురుష చిన్న వాక్యం. కొన్ని వాక్యాలు పెద్ద పెద్ద వస్తాయి. నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివ్యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచేర్ దశ దక్షిణా దశ ప్రతేచేర్దశోదే చేర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేర్వం మృడయంతు తేయం దిష్మో యశ్చ నోద్వేష్టం భోజం భేదధామి. పెద్ద వాక్యం, ఇదో పెద్ద వాక్యం. మొదట్లో ఓం నమో భగవతే రుద్రాయ, చిన్న వాక్యం. కాబట్టి అనియత అక్షర పాద అంటే దానికి పాదాలు కానీ ఇవన్నీ కూడా నిర్ణీతమైనటువంటి అలాంటి సంఖ్యలు లేనటువంటి వాక్యాలు, పాదములు కానీ ఉన్నటువంటిది వాక్య రూపంలో ఉన్నటువంటివి, వాక్య రూపాన్ని. అది యజుర్వేద మంత్రాలు ఆ విధంగా పుట్టాయి. యజుర్వేద మంత్రాలు కూడా ఆ విధంగా ఉన్నటువంటి యజుర్వేద మంత్రాలు కూడా ఆ పురుషుడి నుంచే పుట్టాయి, ఉద్భవించాయి. ఏవం త్రివిధాహ మంత్రాహ. ఈ విధంగా ఋగ్మంత్రములు, యజుర్మంత్రములు, సామంత్రములు అందులోంచి పుట్టినటువంటివి. ఇంకేమిటి? దీక్ష, ఇది కూడా అక్కడి నుంచి వచ్చినటువంటిది. దీక్ష పూనే అంటాం. దీక్ష పూనే అంటే ఒక కంకణం కట్టుకోవడం, మౌంజల్యాది లక్షణ. అవన్నీ మన కర్మకాండలో చేస్తారు. అవి కట్టుకోవడం, అలాంటివన్నీ కూడా నడుము కట్టుకోవడం, కొన్ని చేతికి కట్టుకోవడం. పవిత్రం
పవిత్రం అంటాం. అది చేసి పవిత్రం పెడతాం. దీక్ష ఒకటి. ఆ పవిత్రం ఉన్నంతసేపు దీక్షలో ఉన్నట్టు లెక్క అది. పవిత్రం ధృత్వా అని వస్తుంది కర్మకాండ మంత్రాలన్నీ కూడా. ఇలాంటి లక్షణాలతో అంటే యజ్ఞములు అంటే దీక్ష సార్ దీక్ష అది. దీక్ష అంటే ఎనీ రిలీజియస్ ప్రాక్టీస్ అనమాట. ఒక సంకల్పంతో దీక్షతో అవన్నీ కూడా ఏ దీక్ష ఎలా చేయాలి అని ఆయన వచ్చిన ఆ కర్మకాండలో వచ్చినటువంటి అన్నీ కూడా ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటివే. కర్తృ నియమ విశేష అది. అంటే ఇవన్నీ కూడా కర్తృ అంటే యజ్ఞం చేసేటువంటి వాడు, యజ్ఞకర్త పాటించాల్సినటువంటి నియమాలు, నియమ విశేష దీక్ష. తర్వాత యజ్ఞాశ్చ సర్వే అగ్నిహోత్రాదయ. యజ్ఞము అంటే అగ్నిహోత్ర, రకాల అగ్నిహోత్రాలు, ఎన్నో మంత్రాలు, అందులో వేయాల్సిన ద్రవ్యాలు వేరు, ఆ మంత్రాలు వేరు, అంటే ఆహుతులు వేరు వేయాలి, అది మనం ఆహ్వానిస్తున్నటువంటి దేవతలు వేరు. క్రతవ సయూపాహ. క్రతు అంటే యూపం. యూపం అంటే ఏదో ఒక స్తంభాన్ని కట్టి అక్కడ యూపం, యజ్ఞయూపం, దానికి బలి పశువును కట్టడము ఆ క్రతువులు చేసేవాళ్ళు. కొన్ని యజ్ఞాలు సయూపాహ, కొన్ని యజ్ఞాలు యూపముతో కూడుకుని ఉన్నవి, కొన్ని యజ్ఞాలు యూపము లేకుండా ఉన్నటువంటివి. ఒక స్తంభాన్ని పెడతారు అక్కడ కట్టి, అది అక్కడ దానికి పసుపు అది వేసి బొట్లు పెట్టి పెడతారు, నిలబెడతారు. యజ్ఞయూపం అంట. సయూపాహ. తర్వాత దక్షిణాలు. దక్షిణ కూడా యజ్ఞం ఆ ఈశ్వరుడి నుంచి వచ్చిన దక్షిణం. దక్షిణం అంటే చేసిన ఋత్వికులు దక్షిణ ఇవ్వాలి. ఏదది? ఏక గవాది అపరిమిత సర్వస్యాంత. ఏదో ఒక గోవు దానం చేయడం, లేదా మొత్తం దానం చేయడం. విశ్వజిత్ యాగం ఉంది కదా, విశ్వజిత్ యాగం నచికేతుడు యొక్క తండ్రి చేశాడు. ఆ యాగం అలాంటి యాగం చేస్తే ఇంకేం ఉంచుకోకూడదు మన దగ్గర, అన్ని ఇచ్చేయాలి. ఉన్నవన్నీ బెస్ట్ ఆఫ్ ద థింగ్ షుడ్ బి డొనేటెడ్ ఆర్ డెడికేటెడ్ ఆర్ ఆఫర్డ్ టు ద బ్రాహ్మణాస్. తిరిగి వస్తాను రాను అని చెప్పుకుంటాం. భూలోకం అనేటువంటి ఉండాలి కదా. ఆ భూలోకంలో సృష్టింపబడాలి. ఆ భూలోకంలో పొందదగినటువంటి కొన్ని సుఖములు కానీ దుఃఖములు కానీ అనుభవించాలి. దాని ద్వారా కూడా కర్మని మనం క్షయం చేసుకోవాలి. వీటన్నిటికీ ఉపలభ్యంగా ఉండేటువంటి ఒక భూలోకం తయారవ్వాలి. ఆ భూలోకం ఉండాలంటే సృష్టించిన ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి లోకాహ తస్య కర్మఫలభూతాహ తే విశేష్యంతే. ఆ లోకాలు తస్య కర్మఫలభూతే విశేష్యంతే, వాడి గురించి అవి ఆ లోకాలను వివరిస్తుంది శృతి. ఏమిటది? సోమో యత్ర యేషు లోకేషు పవతే పునాతి లోకాన్. కొన్ని లోకాలండి చంద్రుడు పునీతం చేస్తాడు, కొన్ని లోకాలని సూర్యుడు పునీతం చేస్తాడు. అది చెప్తున్నారు. సోమో యత్ర యేషు లోకేషు పవతే పునాతి, పవిత్రం చేస్తూ ఉంటాడు చంద్రుడు కొన్ని లోకాలని. అంటే దక్షిణ మార్గం, దక్షిణాయన లోకాలన్నీ కూడా చంద్రుడు పవిత్రం చేస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు ఆధీనంలో ఉంటాయి అవి. తర్వాత లోకాన్ యత్ర యేషు సూర్య తపతి, సూర్య తపతి చ తే చ దక్షిణాయన ఉత్తరాయణ మార్గద్వయగమ్య విద్వద్ అవిద్వత్ కర్తృఫలభూతాః. అంటే కొన్ని లోకాలు దక్షిణాయనంలో దక్షిణ మార్గంలో ఉన్నటువంటి లోకములన్నీ కొన్ని. అవి ఎవరు అనుభవిస్తారు? పుణ్యం కర్మల ద్వారా బాగా పుణ్యం సంపాదించి, జ్ఞానం లేదు, కర్మ ఉంది, ఉపాసన ఎక్కువ చేయలేదు, వాళ్ళు కర్మలు బాగా చేశారు. వాళ్ళందరూ కూడా ఈ చంద్రుడి అధీనంలో ఉన్నటువంటి, చంద్రుడు పునీతం చేస్తున్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ మార్గంలో, పితృలోకము ఇత్యాది, అందులో వెళ్ళిపోతారు. వెళ్ళి కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు భూమి మీద. పెద్దవాళ్ళు ఏమంటారంటే, సిద్ధ పురుషులు యోగులు కూడాను, ఇంకో మాట చెప్తాను మీకు ఇప్పుడు, ఆ ప్రస్తుతం వచ్చింది గుర్తుకొచ్చింది కాబట్టి. మనకి ఏ ఫంక్షన్కైనా, ఏ శుభకార్యానికైనా ముహూర్తము అంటాం. వివాహ ముహూర్తము, ఉపనయన ముహూర్తము,
గృహప్రవేశ ముహూర్తము అంటాం. అన్నిటికీ ముహూర్తాలు పెడతాం. ఈ ముహూర్తము అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ పాశ్చాత్య దేశాల్లో లేదు, మనకే ఉంది. అది ముహూర్తం అంటాం. అదే ముహూర్త బలం అంటాం. అసలు ముహూర్తం అంటే ఏమిటి అంటే అదొక కాల విశేషం. కాల విశేషం. ఈ కాల విశేషం అంటే అర్థం ఏమిటి అంటే ఆ కాలంలో, ఆ ముహూర్తంలో, ఆ సమయంలో జరగాల్సిన పని జరిగితే శుభం కలుగుతుంది. మంచి ముహూర్తంగా ఉంటే బలం ఎక్కువ ఉంటుంది. వివాహ ముహూర్తంలో, ఉపనయన ముహూర్తంలో. ఇక్కడ ఒక మహాయోగి ఒక ఆయన ఏమన్నారంటే ఒక రహస్యం చెప్పారు అందులో. అసలు ఏమిటి అంటే ముహూర్తంలో ఆ టైంలో దేవతలు భూమి మీదకి రావడానికి ఒక యోగ్యమైనటువంటి వాతావరణం కల్పింపబడుతుంది. ఒక మార్గం ఏర్పడుతుంది ఆ ముహూర్త కాలంలో. అంటే వీళ్ళు ఏ పరిస్థితిలో, ఏ కాలంలో ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ యొక్క అంత విశ్వం అంతా కూడా ప్రాణంతో నిండింది, శక్తితో నిండినటువంటిది. అంటే ఎటువంటి అలజడులు లేకుండా వాళ్ళకు సుగమంగా ఉండేటువంటి స్థితిలో వాళ్ళు భూమి మీదకు వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వీలుగా ఉన్నటువంటి సమయం ముహూర్తం. ఆ ముహూర్త కాలంలో దేవతలు వస్తారు. అంటే వాళ్ళని మనం పిలిస్తే వాళ్ళకి రావడానికి ఈ మార్గం సుగమంగా ఉంటుంది. అది ముహూర్తం అంటాం. ఇక్కడ అది రహస్యం. అలాగే మనం ఇక్కడ ఈ యొక్క చంద్రలోకం అనుకున్నాం కదా, చంద్రలోకానికి తిరుగుతారు. ఎక్కడ? చంద్రుడు అధీనం. చంద్రలోకం అంటే పితృలోకాలు ఇట్లాంటివి అన్ని దక్షిణ మార్గంలో ఉన్నటువంటి, దక్షిణాయనంలో దక్షిణ మార్గంలో ఉన్నటువంటివి అన్నీ కూడా అదే లోకాలు కూడా. ఈ జీవులందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం పుణ్యాన్ని అనుభవించి కర్మల ద్వారా వెళ్ళారు. వాళ్ళ పెద్ద జ్ఞానం ఉపాసన ఏం చేయలేదు, కర్మలు చేశారు. అనుభవిద్దాం, సుఖంగా ఉందాం అనే ఉద్దేశంతో కర్మలు చేశారు. వాళ్ళు తిరిగి భూమి మీదకి వస్తారు ఆ పుణ్యం పూర్తయిన తర్వాత. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం పితృపక్షం అంటాం కదా, నవరాత్రుల ముందు వచ్చేటువంటి 15 రోజులు. ఆ పితృపక్షం అంతమైన వెంటనే నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ పితృపక్ష 15 రోజులు కూడా ఈ పితరులకి, అంటే భూమి మీద వెళ్ళిపోయి కొంతకాలం ఆ పుణ్యలోకాల్లో ఉండి వాళ్ళు మళ్ళీ ఒక కట్ట కట్టుకుని ఒక గుంపు దిగుతారు ఆ పితృపక్షంలో. ఆ పితృపక్షంలో చాలా మంది ఈ యొక్క జీవులు, పితరులు మళ్ళీ శరీరాన్ని ధరించడానికని భూమి మీదకి, భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తారు. ఎలా వస్తారు? గుంపులుగా వస్తారు ఆ పై నుంచి, ఆ పై లోకాల నుంచి. వాళ్ళకి ఈ 15 రోజులు కూడా వాళ్ళు అవతరించడానికి, భూమి మీద ప్రవేశించడానికి ఆ యొక్క మార్గము, కాలము చాలా సుగమంగా ఉంటుంది. ఒక మార్గం ఏర్పడుతుంది వాళ్ళకి. అందుకే పితృపక్షంలో ఏ శుభకార్యాలు పనికిరాదు అంటే అశుభం అని కాదు. అక్కడ మనం మూర్ఖులం కాబట్టి అలా అర్థం చేసుకుంటాం. అశుభం అని కాదు. ఒకప్పుడు భూమి మీద ఉండి మన పూర్వీకులు మనకు నేర్పించినటువంటి వాళ్ళు, సంస్కారాలు నేర్పించినటువంటి వాళ్ళు, భూమి మీదకి వచ్చి పనిచేసినటువంటి వాళ్ళు, ఏదో సుఖాలు కష్టాలు అనుభవించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఏదో పుణ్యం సంపాదించుకొని మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తున్నారు మన మధ్య మళ్ళీ జన్మెత్తడానికని, శరీరం ధరించడానికని. వాళ్ళకి స్వాగతం పలుకుతాం. కాబట్టి 15 రోజులు వాళ్ళకి సంబంధించినటువంటి క్రియల్లోనే మనం నిమగ్నం అవుదాం. వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని కర్మలు చేయడం, వాళ్ళని ఆహ్వానించడం. కాబట్టి వాళ్ళ యందే చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు కాబట్టి 15 రోజులు వాళ్ళ మీదే దృష్టి పెట్టుకుని జీవిద్దాం. వాళ్ళ కోసం ఈ 15 రోజులు మనం కేటాయించి వాళ్ళ కోసం, వాళ్ళ గౌరవార్థం మనం వ్యవహరిద్దాం. మనం ఇతరత్రా ఇంకా కార్యక్రమం మనం ఏం పెట్టుకోవద్దు సుమా. ఏవి కొనుక్కోవడం, షాపింగ్లు ఇలాంటివి చేయొద్దు సుమా. ఎందుకని? ఇవన్నీ మనకు కాదు, మన భోగం కాదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు. ముందు వాళ్ళ కోసం మనం జీవిద్దాం 15 రోజులు అన్నటువంటి ఒక విధమైనటువంటి జీవన విధానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ ఋషులు.
ఫోకస్ ఆన్ దెమ్ బికాస్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఎర్త్. ఇన్వైట్ దెమ్. మిగతా సమయంలో రావాలంటే వస్తారు, ఒకరిద్దరు వస్తారు, కానీ గుంపులు గుంపులుగా ఒక చాలా మంచి కాలం ఏంటి వాళ్ళకి భూమి మీద అవతరించడానికి, ఈ పృథివీ వాతావరణంలోకి ప్రవేశించి మళ్ళీ శరీర ధారణం చేసుకోవడానికి వెనక్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళు. అది పితృపక్షం అంటే. మనం ఏమిటి, పితృపక్షం అశుభం, ఏం చేయకూడదు, ఏం కొనకూడదు, ఏం తినకూడదు. తినకూడదు అంటే అది గుడికి వెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు. పిచ్చి పితృపక్షం ఏమిటండి? ప్లీజ్ అటెండ్ టు దెమ్ అని అర్థం అక్కడ. ఆ మూర్ఖత్వం మిగులుతుంది మనకి. అందులో ఉన్నటువంటి విజ్ఞానము, పవిత్రత, అది అర్థం అది పోతుంది. అందుకే మన సాంప్రదాయంలో దహనం కూడా సంస్కారం అని అన్నారు, చూసారా? సంస్కారం, అది కూడా దహన సంస్కారమే. ఆ తర్వాత చేసేటువంటి కర్మ కూడా అలాంటిదే. కర్మండి చేస్తున్నాం, ఇంకేం పనులు చేయకూడదు 11 రోజులు 13 రోజులు అంటే, అవును, వాళ్ళకి సంబంధించినటువంటి పాపం ఒకరోజు మన మధ్య ఉండి మనకు సహాయం చేసి మన కోసం కష్టపడి వెళ్ళిపోయారు కదా. కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక విధమైనటువంటి ఒక పరిస్థితిని, సిచ్యువేషన్ కల్పిద్దాం వాళ్ళకి. వాళ్ళ కోసం కొంత దానం చేయడమో, వాళ్ళ కోసం కొంచెం జపం చేయడమో, వాళ్ళ కోసం కొన్ని కర్మలు చేయడమో, వాళ్ళ మార్గం బాగా ఉండాలి, సుగమంగా ఉండాలి, మీరు మళ్ళీ భయపడకుండా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆ లోకంలో కూడాను మానసిక ఆరోగ్యం, కంగారు వద్దు, మీకు ఇక్కడి నుంచి మంత్రముల ద్వారా కొన్ని క్రియల ద్వారా మీకు మేము కొంత ఒక విధమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ని మేము క్రియేట్ చేస్తాం అని. ఆ 11 రోజులు 12 రోజులు కూడా ఏం పని చేయకుండా, మిగతా పట్టుకోకుండా వాళ్ళ ఇందే ధ్యాస ఉంచాలి. ఇంక ఇతరులతో కలవడము, మాట్లాడుకోవడము, ఇళ్ళకి వెళ్ళడం, ఇవన్నీ చేయకుండా మీరు మీ ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఆయనకు వెళ్ళిపోయిన ఆయన గురించి, వెళ్ళిపోయిన ఆవిడ గురించో, ఆవిడ కోసం బతకండి 11, 12 రోజులు. వాళ్ళు సంతృప్తిగా ఉండాలి, ఏ లోకంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దీన్నే వేరే వేరే మన సాంప్రదాయాల్లో కూడా బార్డో జర్నీ అంటాం, మన వేరే బుద్ధిజం వాటిలో కూడా. వాళ్ళ కోసం వాళ్ళ యాత్ర బాగా జరగాలి. దీన్నే మన వాళ్ళు ఏమంటారు, వైతరణి నది దాటుతారు అంటారు. అందరూ దాటక్కర్లేదు, కానీ మామూలుగా ఏదో వైతరణి నది ఉంటుంది, గోదానం చేస్తే తోక పట్టుకుని వాళ్ళు గోవు అటుపక్క తీసుకెళ్తుంది అంటాం. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి సుగమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ మానసిక ఆరోగ్యం ఉండాలని చెప్పి ఒక విధమైనటువంటి మనం ఇక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మా ఋషులు ఇచ్చినటువంటి మన సాంప్రదాయాలు కానీ చాలా నిగూఢమైనటువంటివి. అందుకే శ్రద్ధయా దీయతి శ్రాద్ధం అన్నారు. ఎందుకంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, ఇక్కడ పితృలోకం వచ్చింది, వాళ్ళు దక్షిణాయనం వచ్చింది, ఉత్తరాయణం వెళ్తే ఇంకా ఆ ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు తిరిగి రారు ఇంకా భూమి మీదకి రారు. అంటే ఉత్తరాయణ లోకాలకు కొంతమంది వస్తారు, అవసరం ఉంటే, మళ్ళీ చాలా అన్ని విధాలు మనం చెప్పుకోలేం కదా. కానీ మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు, ఈ తపోలోకానికి అక్కడ తపస్సు చేయడం, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళడం, బ్రహ్మలోకానికి అక్కడి నుంచి మళ్ళీ ముక్తి పొందడం, వాళ్ళు సహజంగా వెనక్కి రావడానికి ఇష్టపడరు. అంత పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని దాటాలి కదా. స్వర్గం వరకు కూడా చాలా ఈ ఎర్త్రిప్పుల్ ఉంటుంది. స్వర్గాన్ని కూడా ఛేదించగలిగితే ఊర్ధ్వలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఆ స్వర్గం పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు కొన్ని ఉన్నాయి. జీవుడుగా ఉంటాడు వాడు, సూక్ష్మ శరీరం ఉంటుంది, కానీ ఆ ఛేదించుకుని అందులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తపస్సు చేసుకుంటూ ఆ లోకాల్లో కాబట్టి మార్గద్వయ గమ్యాహ, ఈ 2 మార్గాల ద్వారా పొందబడేటువంటివి ఈ లోకాలు. ఈ 2 మార్గాల ద్వారా పొందబడేటువంటి లోకాలు కూడా ఆయా కర్మ ఫలితాలను అనుభవించడానికి సృష్టించబడ్డాయి. ఎవరు సృష్టించారు? ఎందులో ఉత్పన్నమయ్యాయి? ఆ పురుషుడి నుంచే ఉత్పన్నమయ్యాయి. విద్వద్ అవిద్వత్ కర్తృఫల భూతాహ, తెలుసుకున్నవాడు, తెలియనటువంటి వాడు, పామరుడు, తర్వాత జ్ఞాని. పండితుడు, పామరుడు. జ్ఞాని ఏం చేస్తాడు? జ్ఞాని అంటే ఇక్కడ సగుణోపాసకుడు, ఉపాసన చేసుకుంటూ ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. ఇతరత కర్మ మీదే పెట్టుకున్నటువంటి వాడు అవిద్వాన్, వాడికి ఊర్ధ్వలోకం దృష్టి, వాడి దృష్టి అంతా ఎక్కడ ఉన్నది?
ఈ దృష్టికి మోఘాశ మోఘ కర్మాణ, వాడు కర్మ చేస్తాడు, పుణ్యం కర్మ చేస్తున్నాడు, పుణ్యాన్ని అనుభవిస్తాడు, కానీ ఇదే నిజం అనుకుంటాడు. చాలా మంది అంటారు, నేను సంపాదించుకుంటున్నాను తింటున్నానండి, మీకేం వచ్చిందంటారు. నేను హాయిగా సంపాదించుకుంటున్నాను, హాయిగా అనుభవిస్తున్నాను, హాయిగా తింటున్నాను అంటాడు తప్ప, మన పక్కవాడు కొంచెం బాగున్నారు బాగోలేరు వాళ్ళకి సహాయం చేద్దాం, ప్రపంచానికి కొంచెం దాన ధర్మాలు చేద్దాం, మనం తగ్గించుకుని ఇంకోటికి ఇద్దాం అని ఆ బుద్ధి ఉండదు. వాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు, నేను సంపాదించుకుంటున్నాను, నేను బతుకుతాను. మరి మీ అన్న చెల్లెలు రా, అప్పచెప్ప అన్నదమ్ములు ఉన్నారా, అప్ప చెల్లెలు ఉన్నారా, వాళ్ళు సహాయం చేయి అంటే వాళ్ళ కర్మ వాళ్ళది, నేను నా కోసం బతుకుతాను, నేను సంపాదించుకుంటున్నాను అంటాడు తప్ప మూర్ఖుడు. అలా మూర్ఖుని చూశాను నేను జీవితంలో. వాడు కర్మ చేసుకుంటాడు, పుణ్యాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఆ అజ్ఞానంలో ఉన్నాడు అక్కడ. వాడేం ఆ కర్మ అనుభవిస్తాడు, మరి వెనక్కి వస్తాడు భూమి మీదకి. కాబట్టి అవిద్వన్. విద్వాన్ అంటే ఇక్కడ ఉపాసకుడు ఏం చేస్తాడు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆ బ్రహ్మతత్వాన్ని పొందుదామని తాపత్రయంతో వాడు కష్టపడుతూ ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఇది మనకి భగవద్గీతలో కూడా ఈ దక్షిణ మార్గం ఉత్తర మార్గం అన్ని వస్తాయి, కృష్ణుడు చెప్తాడు. సరేనా, ఇవాళ ఇక్కడ ముగిద్దాం మనం. రేపు 7వ మంత్రంలో ఇంకా ఏమొస్తాయి, ఆ పురుషుడి నుంచి ఏం సృష్టించబడ్డాయి రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. దక్షిణామూర్తి గురు పరంపరాయై నమః. శుభం. స్వస్తి.